జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమండి శ్రీమతి గారు, ఏంటి తెగ ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి? మొహంలో వెలుతురు మాయమైంది అంటే ఆలోచనలు ఆర్పేస్తున్నాయని అర్థం. ఏం లేదు ఆఫీసర్. ఏంటిది? ఆలోచనల నుంచి బయటకు వస్తావని. నా ఆలోచనలు ఏముంటాయి? ఆ సిద్ధ సంపద గురించే. వాళ్ళ గురించి అంత ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. వదిలే కళ్యాణి. ఎలా వదిలేస్తాం ఆఫీసర్? అసలు వాళ్ళని ఇంకా ఇంట్లో ఉంచటం మనం చేస్తున్న తప్పు. వాళ్ళు చేసిన పనికి ఇద్దరినీ మెడపట్టి బయటికెంటితే సరిపోతుంది. అలా చేయడం చాలా తేలిక, కానీ వాళ్ళని బయటికి పంపించడం వల్ల మనకి లాభం కంటే నష్టమే ఎక్కువ. అవును కళ్యాణి, వాళ్ళు మన కళ్ళ ముందే ఉంటున్నారు కాబట్టి కొద్దిగా అయినా కంట్రోల్ చేయగలుగుతున్నాం. అదే బయటికి పంపించామంటే వాళ్ళేం చేస్తున్నారనేది మనకు తెలియదు. వాళ్ళ ఆలోచనలు మనకు తెలియాలన్నా, వాళ్ళని కంట్రోల్లో ఉంచాలి అన్నా వాళ్ళు మన కళ్ళ ముందే ఉండాలి. అందుకే వాళ్ళు ఏం చేసినా బయటికి పంపించట్లేదు. అది నిజమే. కానీ ఇన్ని చేస్తూ కూడా ఇంకా ఏం తెలియనట్టు వాళ్ళలా నటిస్తూ ఉంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. మేడం గారు, గదిలో మనం ఇలా ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకోవాల్సిన మాటలు ఇవి కావు. మరి తలస్నానం చేసిన భర్తని అలా దగ్గరగా కూర్చోబెట్టుకుని తల తుడవాలి. అబ్బో, ఇంకా ఇంకా అంటే చాలా ఉంటాయి. ఇలా ప్రేమగా దగ్గరికి తీసుకోవడాలు, ఇలా ముద్దు పెట్టుకోవడాలు. మీకు టెన్షన్గా లేదా? టెన్షన్ని గది బయట వదిలేసి రావాలని ఇదే మేడం గారు ఎప్పుడో చెప్పినట్టు గుర్తు నాకు. అవన్నీ బాగా గుర్తుంటాయి మీకు. ఎలా మర్చిపోతాను చెప్పు? అందులోనూ మా శ్రీమతి గారు చెప్పిన మాటలు. టమాటాలు ఎంత బాబు? కేజీ 50 అమ్మా. 50? కూరగాయలు కొంటున్నామో బంగారం కొంటున్నామో అర్థమే చావట్లేదు. సరే, ఎంతకిస్తావో చెప్పు. తగ్గదమ్మా, అదే రేటు. రోడ్డు మీద వ్యాపారాలు కూడా బేరాలుండవా ఏంటి? ఇచ్చే రేటు చెప్పు. టమాటాలు కేజీ ఎంత బాబు? కేజీ 50 అమ్మా. 1 కిలో ఇవ్వు. సరే, అలాగేనమ్మా. మిర్చి 1/2 కిలో. బీరకాయలు కూడా 1/2 కిలో ఇవ్వండి. ఇంకేమున్నాయి? బంగాళదుంపలు కూడా కిలో ఇవ్వు. ఇదిగో, ముందొచ్చింది నేను. నాకివ్వాల్సినవి ఇచ్చి ఆ తర్వాత మిగిలిన వాళ్ళ సంగతి చూడు. వంకాయలు కేజీ ఇవ్వు. అలాగమ్మా. నేను తీసుకుంటున్నాను కదా. కేజీ 40 చొప్పున 2 కిలోల టమాటాలు ఇవ్వు. ఏంటమ్మా, నా దగ్గరే కూరగాయలు కొంటూ ఎంత రేటుకి ఇవ్వాలో మీరే చెప్తారా నాకు? నేనెవరో తెలిస్తే నువ్విలా మాట్లాడవులే కాని
ఇవ్వు. ఆ క్యారెట్ కాలీఫ్లవర్ కూడా ఇవ్వండి. కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు కనిపించట్లేదా? కళ్ళజోడు లేదంటే కళ్ళు కనిపిస్తున్నాయనే కదా అర్థం. ఈ ఫోన్ ఎంతో తెలుసా నీకు? కింద పడేసింది కాక నాకే ఎదురు సమాధానాలు చెప్తున్నావా? ఏం మాట్లాడాను? ఏదో పొరపాటున చేయి తగిలి ఫోన్ కింద పడింది. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? ఏంటి రాద్ధాంతం చేస్తున్నానా? కొట్టానంటే పళ్ళు రాల్తాయి. ఏ ఏమీ కాని దానికి ఎందుకింత గొడవ చేస్తున్నా? నలుగురు అసహ్యంగా చూస్తున్నారు. వాళ్ళదేం పోయింది? చూస్తారు. ఫోను నాది, నష్టపోయింది నేను, వాళ్ళు కాదుగా. అంతగా ఫోన్కి ఏమన్నా అయ్యుంటే 10 రూపాయలు పడేసేదాన్ని కదా. ఏంటి ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నువ్వు ముష్టి పారేస్తే ఏరుకోవడానికి నేను అడుక్కునేదల్లా కనిపిస్తున్నానా నీకు? అసలు నేనెవరో తెలుసా నీకు? నువ్వెవరైతే నాకేంటి? పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తుంది చాలక ఇంకా ఏంటి మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా వాక్కు. నిజంగానే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. ఏయ్, ఈ కొట్టడం తిట్టడం నాకు కూడా వచ్చు. మర్యాదగా పనిచూసుకుని నోరు మూసుకొని వెళ్ళు. ఇదిగో మార్కెట్ కాబట్టి వదిలిపెడుతున్నాను, లేదంటే ఇక్కడే తొక్కి నార తీసేదాన్ని. కొడతావా? నన్ను కొడతావా? కొట్టి చూద్దాం. నన్ను తాకి ఈ మార్కెట్ రోడ్ దాటలేవు తెలుసా? ఏమనుకుంటున్నావో? అంత పోటుగతివే నువ్వు? ఏం చేస్తావే నిన్ను? అరే ఓమ్మా, ఏంటమ్మా సౌతులా కొట్టుకుంటున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.